పత్రికా విలేకరులకి నమస్కారం. గత ఒక 2 రోజుల కింద ఉమ్మి సలీం మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి గారిని, జై మనోజ్ రెడ్డి గారిని ఆయన ఎట్లా పడితే అట్లా అన్నాడు. ఉమ్మి సలీం గతంలో నేను మర్చిపోయినావు, 5 సార్లకి ప్రెస్ మీట్ ఇచ్చిన మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎర్రపాడు కాడ ఆ పాప న్యాయం చేస్తామని 2 ఏళ్ళు పూర్తయింది, ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆ పాపకి 2 ఏళ్ళే ఆ పాప న్యాయం చేస్తామో ఎర్రపాడు కాడ ఇంతవరకు న్యాయం చేయలేదు. మళ్ళా నీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళే ఎక్కడన్నా అభివృద్ధి ఉందే? అసలు అభివృద్ధి లేదు. ఎక్కడ పోయినా కూడా 42 వార్డులో కానీ 36 పల్లెల్లో కానీ పోయి కలిసి పరిశీలించు. మా మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి గారు అక్కడ చేసినా లేదా పనితనము శిలా పథకాలు పోయి కలిసి చెక్ చేసుకో. ఆర్డర్లో పోతావా? మున్సిపల్ కాంప్లెక్స్ కాడ మన మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేసిండేది నేను పోడండి. మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి, బుగ్గ రాజేంద్రనాథ్ గానీ ఆయన అన్ని చేసింది, రిబ్బన్ కటింగ్ చేసింది రాజశేఖర ఆయనలోనే. అవి కట్టించినారు. కావాల్సిన చూడు, బైపాస్ రోడ్ మా మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి గారు చేసినారు. ఎక్కడో దుబాయ్లో ఫారిన్ లో చేసినట్టే చేసినాడు బైపాస్ రోడ్. ఇవన్నీ అభివృద్ధి కదా సలీం? ఏదైనా కానీ చేసిందే కాదు అభివృద్ధి. సెంట్రల్ ఫండ్స్ అవి అనే కాదు. నీవేం చేసినావా చెప్పు, నీవేమని చేసినావా? సరే మా జగనన్న అంటావా? మా జగనన్న 6,000 ఇల్లు అక్కడ కట్టిస్తున్నాడు. ఈ ఒక్కసారి గెలిచిండు మా జగనన్న, అక్కడంతా అభివృద్ధి అవుతుంది. జగనన్న కాలనీలో మొత్తం బిల్డింగ్ అన్ని కన్స్ట్రక్షన్. ఏదో పోయిందని కలిసి అక్కడ అన్ని పరిశీలించి ఇది పోయింది అంటే 1 సెంటు మీరు 2 ఏళ్ళే 1 సెంటు ప్రజల్లో పోండి మీరు. ఆదో నియోజకవర్గం కానీ ఎక్కడైనా కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా భీమా కుటుంబంలో అనేక నీకు ఎంత ధైర్యం ఇంగ్లీష్ అనేవి నీకు తెలివితేటో ఉందే? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా? ఐస్ క్రీమ్ అమ్మాయి గారి నుంచి వచ్చినావు. ఐస్ క్రీమ్ నువ్వు ఇప్పుడు కోటేశ్వరం అయినావు. నీ ఎంత సంపాదించినావా? ఎక్కడి నుంచి సంపాదించినావు? వాళ్ళు పుట్టితోనే రాజులు, వాళ్ళ ఆయన వాళ్ళు భీమా కుటుంబం అంటే కొనకుండా పోతే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన కొడుకులు ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్యేలు. బాలారెడ్డి అయితేంది, సాబ్రేష్ రెడ్డి అయితేంది, వెంకటరామరెడ్డి అయితేంది. వాళ్ళ సంపాదన ఉండేవా? వాళ్ళు వ్యాపారాలు చేయరా? నీ ఒక్కరైనా వ్యాపారం చేసేది? నువ్వు ఏదైనా ప్లాట్ వ్యాపారం చేస్తే ఆ వెంచర్ వేసిన కమిషన్ ఇవ్వడు. వెంచర్ వేసిన కమిషన్ ఇవ్వడు. సరే నీ ఇంటి ముందు దాన ధర్మం వస్తే 100 రూపాయలు. పెద్ద మనిషి మా వరాల దేవుడు మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి వరాల దేవుడు. ఆదంలో ప్రతి ఒక్కరు ఎవరైనా తీరిపోయినా 17 రూపాయలు ఇస్తాడు. పెళ్ళైనా తాళబొట్టు మెట్లు ఇస్తాడు. అనారోగ్యం బాగాలేదంటే కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఎక్కడైనా కానీ ఫోన్ చేస్తే పనులు అవుతాయి. ఆయన పార్టీ లేకున్నా కూడా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండే. సరే ఎంత తిట్టినా కూడా నీ అంత పనికి రాకుండా ఎవరు లేదు. నువ్వు ప్రెస్ మీట్ తీస్తే ఆదంలో ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ చలిమేమో ప్రెస్ మీట్ తీసినాడు అంటున్నారు. ఐస్ క్రీమ్ చలి నువ్వు ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టిస్తున్నావు ఆర్టీసీ క్యాండ్లో. ఏం బచ్చన్ పక్కన అపార్ట్మెంట్ కట్టిస్తే అక్కడ పిల్లోడు తీరిపోతే అది నీలకుంట కట్టించిందే ఆ కుంటలో పడింటే ఆ పిల్లలకి డబ్బులు ఇవ్వాలంటే నానా తిప్పులు పెట్టినావు 2 లక్షల రూపాయలు ఇచ్చేకి. సరే నీకు అపార్ట్మెంట్కి నీళ్ళు లేకుంటే మా మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి గారు ఏదో మనోడే అని కలిసి పొలాయిది శాంక్షన్ చేసి అవన్నీ నీళ్లు పైపులు అవన్నీ చేపిస్తున్నాడు. నీళ్ళు తాగుతున్నావు మంచినీళ్ళు. నీ అపార్ట్మెంట్కి ఆడుందే చెప్పు? నీకు అసలు తెలివి ఉందే? నువ్వు బంగారంగడి ఓపెన్ చేసి బంగారంగడికి ఎవరు పిల్లి పంపించినాయా? మా జగనన్న ఉన్నప్పుడే నువ్వు పిల్లి పంపించినావు. మా మాజీ ఎమ్మెల్యే వచ్చి కలిసి సాబ్రేష్ రెడ్డి గారు రిబ్బర్ కటింగ్ చేశాడు. మళ్ళీ ఆయన ఇంటరికిలో ఉన్నాను. నీకు ఎంత దొంగ ధైర్యం ఉంది? మా జగనన్నని మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి గారిని అంటావా? కాబట్టి సలేదు ఇంతకుముందు కానీ చాలా సార్లు ఇచ్చినానికి నువ్వు ఐసీఎం అంబేద్కర్ కోటేశ్వర నీకు ఎక్కడి నుంచి వస్తాయా చెప్పు? ప్రతి క్షణము ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు కానీ మా మనోజ్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన మనోజ్ రెడ్డి అంటాడు. ఆయన బయటకు పోతే ఎక్కడ కానీ పూలే వర్షమయ్యా మా మనోజ్ రెడ్డి కానీ సాబ్రేష్ రెడ్డి కానీ పెళ్ళిళ్ళు కానీ ఎక్కడైనా దేవుళ్ళలో కానీ ఎక్కడైనా ఓ 10-20 మంది ఆయన వెనకలే ఉంటారు. నీ వెనకలు ఎవడున్నాడు చెప్పు? నీ వెనకలు ఎవడున్నాడు? ఎన్ని పార్టీలు మాట్లాడా? టీడీపీ వస్తే టీడీపీ పోతావు, బీజేపీ వస్తే బీజేపీ పోతావు, ఎక్కడ పోతే అక్కడ పట్టుకొని పోతుంటావు. నీకు ఎన్ని తపస్సులు చేసినా నీకు అసలు ఓదనే రాదు. ఎన్ని తపస్సులు చేసినా కూడా నీకు రాదు. నువ్వు కాశీ పోయినా నీకు దరిద్రం పోదు. నీకు దరిద్రం అంతా ఆనందనే ఉంది తెలుసా? నువ్వు ఏదో ప్రెస్ మీట్ ఇస్తావా? మా జగనన్న అంటా, మా మాజీ ఎమ్మెల్యే సాబ్రేష్ రెడ్డి అంటావా అంటే ఎట్లయ్యాను? బాగా మాట్లాడే నేర్చుకో.
సరే బాగా జాగ్రత్తగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. 3 సార్లు ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేసినాడో ప్రజల్లో పోయి చదువు 108 కానీ 104 కానీ 198 కానీ ఆడబిడ్డలు పిల్లలు ఎవరో పుట్టే కూడా జీప్లో తీసుకుపోయి వచ్చి ఇంటికి పోయి వచ్చి వదిలేసి వస్తారు. అసలు నీకు తెలివి ఉందే ఇన్నిసలే జాగ్రత్త పడదు. నీకు సబ్బు సర్ఫెక్చర్ వేసి నీకు కడుగుతాను నేను సబ్బు సర్ఫెక్చర్ వేసి కడుగుతా. జాగ్రత్త మాట్లాడినట్టుగా చల్లేదు. కబర్దార్ ఆదో నియోజకవర్గం ప్రచారాధ్యక్షుడు నా పేరు పరిగణన.